హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ విషయానికి వస్తే చూడండి, నిఫ్టీ చూడండి బాగా గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 22,660 జస్ట్ 10 పాయింట్స్ మన లెవెల్కి 10 పాయింట్స్ అబవ్ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ని దాటిన తర్వాత ఒక బేరిష్ క్యాండిల్, దానిపైన బుల్లిష్ క్యాండిల్. మామూలుగా అయితే ఇక్కడ ఖచ్చితంగా అయితే బయింగ్ అయితే చేయొచ్చు. ఈ వీవ్యాప్ పివోట్ పాయింట్స్ దాని ప్రకారం అయితే ఈ సెకండ్ క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్ కూడా దానిపైనే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా బై చేయొచ్చు. అయితే నేను 9:30కి మీ టెలిగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను. నేనైతే బేరిష్ వైపు ఉన్నాను, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డౌన్కి రావచ్చు అని చెప్పి. చూడండి 9:30 ఈ క్యాండిల్లోనే హైలో ఉన్నప్పుడే నేనైతే పెట్టాను. ఎందుకంటే గ్లోబల్ వ్యూస్ వచ్చేసి నెగిటివ్గా ఉన్నాయి. తర్వాత హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మన లెవెల్ వచ్చేసి 22,730 నియర్ బై ఉంది. ప్లస్ వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే బేరిష్ వైపు వస్తుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత చూడండి 9:35 క్యాండిల్ కూడా చూడండి అక్కడే 9:35. ఇంకా 9:40 క్యాండిల్ అంటే ఒక పెద్ద క్యాండిల్ తోటి చాలా పాయింట్స్ డౌన్కి వచ్చిందండి. ఇటువంటి టెలిగ్రామ్ అప్డేట్స్ అంటే లైవ్ అప్డేట్స్ కావాలంటే ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి ప్లీజ్. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ విధంగా డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, మన లెవెల్ అయినటువంటి 22,643 లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని ప్లస్ 22,700 నియర్ బై అక్కడి నుంచి మంచి ఫాల్ అయితే జరిగిందండి. జరిగిన తర్వాత ఇక్కడ 22,000 మన లెవెల్ దగ్గర నియర్ బై ఆగింది. మరి ఈరోజు మన నిఫ్టీ లెవెల్ వచ్చేసి 22,526 అండి. డ్రా చేసుకుందాం 1 సెకండ్. 22,000 526. ఓకే అండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా జరిగిందో 1 సెకండ్ అండి చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 48,689 లెవెల్ చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుని నియర్ బై ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత అదేవిధంగా చూడండి ఇక్కడ అక్కడైతే నిఫ్టీ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని బ్రేక్అవుట్ ఇచ్చి వీవ్యాప్ పివోట్ పాయింట్ అంతా బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే చూడండి ఈ ఫస్ట్ క్యాండిల్ని అయితే దాటట్లేదు. సో ఇది ఒక కారణం బేరిష్ వైపు. ఇన్ని రకాల కారణాలను బట్టి నేను అంత స్ట్రాంగ్ అయితే చెప్పాను. చూడండి అక్కడి నుంచి డౌన్కి వచ్చిన తర్వాత 48,689 లెవెల్ని సపోర్ట్ తీసుకొని కొంత మూవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 48,800 చూడండి ఇక్కడ 48,800 రౌండ్ నెంబరు అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. అదేవిధంగా అక్కడ నిఫ్టీ కూడా 700 అనే లెవెల్ నియర్ బై అక్కడి నుంచి మంచి ఫాల్ అయితే జరిగింది. చూడండి ఇక్కడ 48,578 లెవెల్ని సపోర్ట్గా తీసుకొని ఛాన్స్ సేపు ఇక్కడే కన్సాలిడేషన్ అయింది. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 48,568 అండి. 48,568. అంటే ఇక్కడే ఆల్రెడీ 578 లెవెల్ ఉంది. సో ఆ లెవెల్నే ఉంచేయచ్చు, లేదా ఇక్కడ ఈ లెవెల్ అయినా తీసుకోవచ్చండి. ఈ లెవెల్నైనా డిలీట్ చేసేయచ్చు. ఓకే, మరి బ్యాంక్ నిఫ్టీ కానీ మన లెవెల్స్ ఇంతకుముందు హైలో అంటే ఆల్ టైమ్ హైలో లేనప్పుడు డౌన్లో ఉన్నప్పుడు ఎక్కువ లెవెల్స్ ఉండటం వల్ల మనకి మన లెవెల్స్ ఏదో ఒక లెవెల్ టచ్ అవుతుండేది. జస్ట్ కొన్ని రోజులైతే మన లెవెల్స్ కొంచెం ఎక్కువ అయిన తర్వాత
మన లెవెల్స్ బాగా పనిచేస్తాయండి. దయచేసి కొత్తవారు ముందున్న వీడియోలు చూడండి. మన లెవెల్స్ పిన్ టు పిన్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయండి. చాలా బాగా పనిచేస్తాయి. దయచేసి డైలీ చూడండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు మిస్ కాకుండా అన్ని లెవెల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్తే.